ఆ జిల్లా అధికార పార్టీలో ప్రోటోకాల్ రగడ ఉవ్వెత్తున కొనసాగుతుందట. ఎమ్మెల్యేలకే తెలియకుండా మంత్రులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తుండడం వివాదాలకు దారితీస్తుందట. మంత్రుల మధ్య సమన్వయం కొరవడటంతో అధికారులు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందట. ఒకే రోజు ఇద్దరు ముగ్గురు మంత్రులు పర్యటించడంతో అధికారులు ఎవరి కార్యక్రమానికి హాజరు కావాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. ఓ మంత్రి కార్యక్రమానికి వెళితే మరో మంత్రి నొచ్చుకోవడం, దాన్ని మనసులో పెట్టుకుని ఏదో ఒక రూపంలో అధికారులపై కోపతాపాలు చూపిస్తుండడం పరిపాటిగా మారిందట. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా మంత్రులు, ప్రోటోకాల్ రగడ ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ముగ్గురు ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో కొనసాగుతున్నారు. ముగ్గురు మంత్రుల్లో నిత్యం ఎవరో ఒకరు లేదంటే ఇద్దరు మంత్రులు, ఒక్కోసారి ముగ్గురు అప్పుడప్పుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రుల పర్యటనలు ఉండటం సర్వసాధారణం. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు పర్యటించిన సమయంలో కలెక్టర్, పలు శాఖల అధికారులు వారితో వెళ్లాల్సి వస్తుండటం తలనొప్పిగా మారిందట. ఒకేసారి ఇద్దరు ముగ్గురు మంత్రులు పర్యటించడం వల్ల పలు సమస్యలు వస్తున్నాయట. అధికారులు మంత్రుల పర్యటనలో ఉండటంతో ఆయా శాఖలకు సంబంధించిన పనుల పర్యవేక్షణ కొరవడుతోందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటనలు ఉన్నప్పుడు అధికారులు ఏ మంత్రి వస్తే ఎటువంటి కార్యక్రమాలు చేయాలో తెలియక సతమతమవుతున్నారట. పలుచోట్ల స్థానిక ఎమ్మెల్యేలకే తెలియకుండా ప్రభుత్వ కార్యక్రమాలు జరపడంతో అధికార పార్టీలో పలుమార్లు ప్రోటోకాల్ వివాదం తలెత్తిన ఘటనలు చోటు చేసుకున్నాయంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటలో ఒకరోజు మంత్రి పొంగులేటి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ మరుసటి రోజే ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు తెలియకుండా మంత్రి తుమ్మల పర్యటించడం వివాదానికి దారితీసిందట. తన నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా అధికారిక కార్యక్రమాలు ఎలా ఏర్పాటు చేస్తారని మంత్రి తుమ్మల ఎదుటే సదరు ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దీనిపై మంత్రి తుమ్మల సైతం అధికారుల తీరును ప్రశ్నించారట. ఎమ్మెల్యే జారేకు సర్ది చెప్పిన తుమ్మల మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. మరోవైపు జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు ఆయా మంత్రులకు వర్గీయులుగా ఉన్నారన్న టాక్ బలంగా వినిపిస్తుంటుంది. ఒక మంత్రివర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇలాకాకు మరో మంత్రి వెళ్తే అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు మంత్రుల అనుచరులుగా కొందరు నాయకులు చేస్తున్న అత్యుత్సాహంతో అధికారులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయట. జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్న మంత్రులకు ప్రోటోకాల్ గొడవలు ఇబ్బందిగా మారుతున్నాయట. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గాల లొల్లితో ప్రోటోకాల్ వివాదాలు తలెత్తుతున్నాయని, దీనిపై అధిష్టానం దృష్టి సారించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే జిల్లా అధికార పార్టీలో నెలకొన్న విభేదాలపై దృష్టి పెట్టిన అధిష్టానం చర్యలు తప్పవని హెచ్చరించిన పాత కొత్త కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకు పెరుగుతోందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కలిసి పనిచేస్తున్న కింది స్థాయి జిల్లా నాయకుల హడావుడితో క్యాడర్కు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఇక ఎటువంటి పదవులు లేని కొందరు నేతలు మంత్రుల పక్కనే ఉంటూ చేసే హడావుడి అంతా ఇంతా కాదట. ఇలా క్యాడర్ ఓవర్ యాక్షన్ అధికారులకు సైతం విస్మయానికి గురయ్యేలా చేస్తోందట. కొందరు నేతలు తమ పార్టీల నుంచి వచ్చిన మంత్రుల పర్యటనల్లో ఉంటూ పాత కాంగ్రెస్ సీనియర్ నేతలను సైతం పక్కకు నెట్టేస్తున్నారని కొందరు సీనియర్ నేతలు వాపోతున్నారు. మరి ఖమ్మం జిల్లాలో నెలకొన్న ప్రోటోకాల్ లొల్లిపై అమాత్యులు ఎలాంటి ఆలోచన చేస్తారోనన్నది కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ పరిశీలకుల్లోనూ ఆసక్తిగా మారింది.